అలాగే నా పేరు మహేంద్ర ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చెప్పడం మర్చిపోయాను, వీడియోని లైక్ చేసి చూడటం మొదలు పెట్టండి. అండ్ వీడియో ఒకటి నచ్చకపోయినట్టయితే లైక్ తీసేసేయండి కావాలంటే తర్వాత, బట్ లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఈ వీడియోకి 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో డెఫినెట్గా అందరూ లైక్ చేయండి. అండ్ మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్లో వీడియో ఎండింగ్లో నేను చెబుతాను. సో అప్డేట్, విన్నర్ అప్డేట్. అప్పుడు కూడా మీరు అనుకున్నది కరెక్ట్ అయిందో కాదో మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇంకా కొంచెం మార్నింగ్ కదా, వాయిస్ ఇంకా కంప్లీట్గా సెట్ అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ ఇలాగే ఉంటుంది, ఆల్మోస్ట్ బేస్ వాయిస్ లాగా ఉంటుంది. కొంచెం ఏమనుకోవద్దు వాయిస్ అయితే. సో ఇంకా ఇది బిగ్ బాస్కి సంబంధించిన ఆల్మోస్ట్ ఫినాలే వీడియో, ఐ మీన్ ఫైనల్ వీడియో. దీని తర్వాత మేబీ చేస్తే ఇంకొకటి చేస్తాను, బికాజ్ వన్స్ ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేసిన తర్వాత. బట్ ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఐ గాట్ ఎ క్లారిటీ. ఇక చూడాలి కొంచెం ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా ఆల్మోస్ట్ ఐ గాట్ ఎ క్లారిటీ. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏదైతే ఉందో, నాకు వచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీ ముందు పెడతాను. అండ్ బట్ ఓవరాల్గా మొత్తం ఒక క్లారిటీ వచ్చి సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిన తర్వాత మనం మాట్లాడుకుందాం క్లియర్ కట్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాలే అప్డేట్స్ ఉంటాయి కదా, ఆ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే బేసిక్గా బిగ్ బాస్ టీమ్ అంటే ఈ హాట్స్టార్ టీం ఏదైతే ఉంటుందో దాని మీద ఒక ఆడిట్ అయింది. ఎండమోల్ షైన్ వాళ్ళు ఒక ఆడిట్ చేశారు. సో దాంట్లో ఒక ఓట్ రిమూవల్ అనేది జరిగింది. కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకు అలా చేశారనే దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత విన్నర్ ఎవరనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది మటుకు లాస్ట్గా దాచించాను. విన్నర్ ఎవరో ఆల్మోస్ట్ అప్డేట్ వచ్చింది. సో లాస్ట్ వరకు దాచుంచుతా, లాస్ట్లో చెప్తా, అప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండమాల్ షైన్ ఎందుకని ఆడిట్ చేసింది, ఎందుకు హాట్స్టార్ మీద ఇట్లా ఓటింగ్ పర్సంటేజ్ మీద ఆడిట్ చేసింది, ఎందుకని వాళ్ళు ఈ సీజన్ ఇట్లా ఓటింగ్ని తీసేయాల్సి వచ్చిందనే దాని గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా లాస్ట్ ఇయర్ కూడా కొంతవరకు బాట్ ఓటింగ్ అనేది పడ్డది. బాట్ ఓటింగ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, జనరల్గా ఇప్పుడు మనం అందరం రెగ్యులర్గా వాడే ఒక మెయిల్ ఐడీస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం, మన మొబైల్ నెంబర్ ఇస్తాం, ఇవన్నీ ఉంటాయి. బట్ అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొన్ని మెయిల్ ఐడీస్ బేసిక్గా ఫేక్ మెయిల్ ఐడీస్ ఉంటాయి. అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అవి కావాలంటే ఫేక్ మెయిల్ ఐడీస్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాయి అనమాట. సో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ ఫేక్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసి వాటి త్రూ హాట్స్టార్ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి త్రూ బాట్ ఓటింగ్ అనేది వేయించారనమాట. అది ఇంతకు ముందు సీజన్స్ కూడా ఉంది, అసలు లేదు కంప్లీట్గా ఈ సీజన్లో పీఆర్లే చేశారు అనడానికి అయితే లేదు. అంత ముందు సీజన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఈ సీజన్ మరీ ఎక్కువ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఎలాగైపోయిందంటే ఒక 80% రియల్ ఓటింగ్ పడుతుంటే 20% బాట్ ఓటింగ్ పడిపోతుంది. సో అది కూడా మళ్ళీ ఆ బాట్ ఓటింగ్లో కూడా మళ్ళీ అంత ఈజీ కాదు వాటిని ట్రాకింగ్ కూడా చేయడం, వాటిని రిమూవ్ చేయడం. సో దాన్ని చాలా కష్టాలు పడి ఏవేవో సాఫ్ట్వేర్లు అవి యూజ్ చేసి కొంచెం మైండ్ టెక్నాలజీ అన్నీ కలిపి వాడి ఓవరాల్గా వాళ్ళు ఏం చేశారంటే కొంతవరకు ఆ బాట్ ఓటింగ్ పర్సంటేజ్ని అయితే రిమూవ్ చేశారు. ఎందుకంటే బాట్ ఓటింగ్ కాకుండా ఆర్గానిక్ ఓటింగ్ త్రూనే వాళ్ళు విన్నర్ డిసైడ్ అయితే బెటర్ అనుకున్నారు. అండ్ అలా విన్నర్ని డిసైడ్ చేద్దాం అనుకున్న టైంలోనే మొత్తం జిందగీ మొత్తం ఉల్టా పల్టా హోయే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే అప్పటి వరకు ఒక పాయింట్ ఉండి విన్నర్ పొజిషన్లో, అప్పటి నుంచి ఇంకొక పాయింట్ వచ్చింది, ఇంకో పేరు వచ్చింది. సో అట్లా అనమాట. సో ఇనీషియల్గా ఒకరి పేరు ఉంది, తర్వాత ఒకరి పేరు ఉంది. ఎవరి పేరు అనేది లాస్ట్లో చెప్తా. సో బట్ ఇలా వీళ్ళు ఎందుకు చేయాలనుకున్నారంటే అదే టూ మచ్ ఆఫ్ బాట్ ఓటింగ్ ఉండడం, చాలా హెవీగా బాట్ ఓటింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఈ డెసిషన్ అయితే తీసుకున్నారు, ఈ బాట్ ఓటింగ్ని తీసేయాలని చెప్పి. అంటే అది కూడా వాళ్ళకి అవసరం లేదు, బట్ దే వాంట్ టు మేక్ ఇట్ ఫెయిర్. అంటే ఇది ఫెయిర్గా ఉండాలి, పిఆర్ ఓట్లతో కాకుండా ఆడియన్స్ ఓట్లతోనే మ్యాక్సిమం మనం విన్నర్ డిసైడ్ చేయాలి. ఇట్లా అనుకున్నారో లేదంటే వాళ్ళకి కావాల్సిన విన్నర్ని డిసైడ్ చేసుకోవడం కోసం. అంటే అది ఏ రకంగా అంటే వాళ్ళకి ఇప్పుడు ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఫేక్ ఓటింగ్ పడిందో వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది మైండ్లో. సో ఆ ఫేక్ ఓటింగ్ని కనుక తీసేస్తే సో దిస్ పర్సన్ విల్ విన్, ఒకవేళ ఫేక్ ఓటింగ్ తీయకపోతే దిస్ పర్సన్ విల్ విన్, అలాంటి పొజిషన్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ విన్ అయితే కూడా హ్యాపీయే, ఈ పర్సన్ విన్ అయితే కూడా హ్యాపీయే, కానీ కొంచెం హ్యాపీ. సో అట్లాంటి ఒక మూమెంట్ ఏదన్నా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఇటు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు కదా. మేబీ అలాగేమైనా చేసి ఉండొచ్చు ఏమో, ఏదో దేర్ ఇస్ ఏ ఛాన్స్, అంతే. దానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది కదా. సో అందువల్ల కూడా మేబీ అట్లా అయ్యి ఉండొచ్చు. బట్ ఏమో అలా ఉంటుంది, బట్ అలా చేశారని నేను అనుకోవట్లేదు. ఇక
ఫేక్ ఓటింగ్తో కాకుండా జెన్యున్ ఆడియన్స్ ఓటింగ్తోనే విన్నర్ని డిసైడ్ చేద్దామన్న పాయింట్ని వాళ్ళు కన్సిడర్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఇది మేజర్ రీజను, ఇది ఓటింగ్ అయితే రిమూవ్ చేయడానికి. అండ్ ఓటింగ్ రిమూవ్ చేశారు కొంత పర్సంటేజ్, ఆ బాట్ ఓటింగ్. పిఆర్లు అంత కష్టపడి దబా 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 ఓట్లు గుద్దించినందుకు ఆ ఓట్లన్నీ వేస్ట్ అయిపోయినాయి. వాళ్ళ పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, గాలి తీసిన బెలూన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి పాపం వాళ్ళకి. సరే ఓకే, పిఆర్ అంటే అందరికీ పోయినాయి ఓట్లు. పిఆర్ ఓట్లు ఏవైతే వేయించారో అందరికీ ఆల్మోస్ట్ పోయినాయి, అది పెద్ద ప్రాబ్లం. అందరి కష్టం వృధా అయింది, అన్ని పిఆర్ల కష్టం వృధా అయింది. సరే ఇది ఒకటి. తర్వాత రెండోది వచ్చి ఈ ఫినాలే అప్డేట్స్. సో బేసిక్గా యాజ్ ఎవ్రీబడి నోస్ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ, నేను బేసిక్గా ముందే చెప్పాను మీకు ఓటింగ్ అప్డేట్. నేను కళ్యాణ్ వీడియో చేసినప్పుడే నేను చెప్పాను మీకు క్లియర్గా. ఇమాన్యుయల్ విల్ బీ ఇన్ ద 4th పొజిషన్, సంజనా గారు ఇన్ ద 5th పొజిషన్, డిమాన్ పవన్ విల్ బీ ఇన్ ద 3rd పొజిషన్ అని చెప్పి. సో అదే జరిగింది. సో బేసిక్గా మేబీ మరి ఇమాన్యుయల్ పేరెంట్స్ ఈ అప్డేట్స్ గట్రా ఫాలో కారనుకుంటా. సో దానివల్ల వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయారంట. సో ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యేసరికి చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ కోర్స్ లోపల హౌస్ మెంబర్స్ కూడా షాక్ అయ్యారు కొంతవరకు, ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడం ఏంటి అని చెప్పి. అంటే బయట ఏమి నచ్చిందో ఎవరికి తెలియదు కదా, ఈవెన్ ఇమాన్యుయల్ కూడా షాక్ అయ్యి ఉంటాడు. సో అది సిచ్యువేషన్. అండ్ సూట్ కేసు గట్రా కూడా ఏం ఆఫర్ చేయలేదు, ఇది మోస్ట్ హైలైట్ పాయింట్. ఇప్పటివరకు ఏ సీజన్ అయినా మీరు చూసుకుంటే కంటెస్టెంట్ నెంబర్ 4 టాప్ 4 పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్కి సూట్ కేసు ఆఫర్ చేస్తారు. 10 లక్షలు 15 లక్షలు ఆఫర్ చేస్తారు. ఒకవేళ ఆ పర్సన్ తీసుకోకపోతే 3rd పర్సన్కి ఆఫర్ చేస్తారు, నెంబర్ 3కి ఆఫర్ చేస్తారు. సో ఇక్కడ ఇమాన్యుయల్కి అసలు ఆఫర్ చేయలేదు. సో దానికి ఒక రీజన్ ఉండొచ్చు, అదేంటనేది నేను చెప్తా కొంచెం. అంటే నేను ఇట్లా చెప్పడం అనేది కొంచెం బేసిక్గా బిగ్ బాస్ కానీ లేదంటే స్టార్ మార్క్ కానీ వీళ్ళ పాలసీస్ ఉంటాయి కదా, వాటికి కొంచెం వ్యతిరేకం. అందుకే వాళ్ళకి నేను నచ్చను ఇట్లా చెప్తే. కానీ ఇంకా మరి అంటే ఇవి కూడా వాళ్ళ ఇంటర్నల్ విషయాలు కదా, ఎందుకు చెప్పడం అని ఫీల్ అవుతుంటారు. సో బట్ ఇంకా బయట కొంతమందికి ఏంటంటే అది ఎందుకు ఇట్లా జరిగిందని తెలియక దానికి ఒక జస్టిఫికేషన్ ఉండదు కదా మనలో చాలా మందికి. అందుకని నాకు ఏదో కొద్దో గొప్ప తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నేను కూడా ఇంక మీలో ఒకడినే, మీలాగా ఒక ఆడియన్ని, మీలాగా ఒక ప్రేక్షకుడిని. ఎండ్ ఆఫ్ ద డే నేను కోరుకునేది కూడా ఇలా జరగాలని. మీ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను, అలా జరగాలని. కానీ అలా జరగలేదు. బట్ అట్లీస్ట్ దాని గురించి బాధపడే కంటే ఒక జస్టిఫికేషన్ ఒకటి ఉంది కదా నాకు తెలిసింది అనేది చెప్తా. అది కూడా చెప్పుకుంటాను నేను, దానివల్ల నేను కన్విన్స్ అవుతా. అది అందరూ అట్లా అవ్వరని తెలుసు, కానీ ఇంకా ఏదో చెప్పాలని చెప్తుంటా అంతే, నా ప్రయత్నం ఏదో. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే అర్థం చేసుకోండి, నేను ఎప్పుడు మీలాగే ఆలోచిస్తా. మీరు ఎలాగ ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తా. ఇమాన్యుయల్కి బేసిక్గా ఇప్పుడు టాప్ 4లో తనకు సూట్ కేసు ఆఫర్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు అంటే నేను అక్కడ 2 పాయింట్లు నా మైండ్లో ఏం నడిచినాయి తెలుసా. ఒకటి, ఇమాన్యుయల్కి బేసిక్గా స్టార్ మాతో చాలా కంటిన్యూస్ బాండ్ ఉంటుంది. బికాజ్ మనోడు ఈటీవీ వదిలేసి వచ్చాడు. అంతకుముందు కూడా స్టార్ మాలో కంటిన్యూస్గా బాండ్ ఉంది. అండ్ వాళ్ళు అందుకే పంపించారు. అండ్ ఇప్పుడు ఒక 5 వారాలు అలాగా ఉంటాడేమో అని అనుకుంటూ ఎంటర్ అయిన పర్సన్ యాక్చువల్గా ఇమాన్యుయల్. ఎందుకంటే వెళ్ళే ముందు నాకు ఫోన్ చేసి అదే అన్నాడు, అన్న ఒక 5 వారాలు అయితే కన్ఫామ్గా ఉండగలుగుతానన్నా, నాకు ఒక నమ్మకం ఉంది నా గేమ్ వల్ల. బట్ ఆ తర్వాత నా ఎంటర్టైన్మెంట్ అది నన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు అన్నా అన్నాడు. సో అది ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది. అండ్ ఇమాన్యుయల్ అంటే ద ట్రూ ఎంటర్టైనర్ అనే పేరు వచ్చింది. ఈవెన్ హీ గాట్ బిగ్గర్ నేమ్ దాన్ అవినాష్ అన్న, హీ గాట్ బిగ్గర్ నేమ్ దాన్ నవదీప్ గారు. వీళ్ళకంటే బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ అనే పేరు అయితే వచ్చేసింది. సో దీనివల్ల బయటకు వచ్చిన తర్వాత ఇమాన్యుయల్కి త్రూ అవుట్ ద ఇయర్, ఏడాది పొడుగున, ఇంకా వీలైతే నెక్స్ట్ ఇయర్ అట్లా కూడా తేడా లేకుండా స్టార్ మాలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఈవెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. లేదంటే మధ్యలో ఏమైనా డ్యాన్స్ షోలు ఏమైనా పెడుతున్నా, లేదంటే సింగింగ్ షోలు ఏమైనా పెడుతున్నా, వాటికి కూడా ఇమాన్యుయల్ని పంపించి కామెడీ చేయిస్తారు. ప్రతిదీ ఉంటుంది. ఇమాన్యుయల్ విల్ బి ద రూలర్ ఆఫ్ స్టార్ మా మళ్ళీ ఒక 2-3 ఏళ్ల దాకా. సో అదొకటి ఉంటుంది. అండ్ అప్పుడు డెఫినెట్గా మంచి పేమెంట్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ద పేమెంట్స్. సో పేమెంట్స్ ఎంతో కూడా తెలుసు, కానీ అనవసరం కదా. సో యాజ్ అన్ ఎంటర్టైనర్గా తనకి రావాల్సినంత మనీ కానీ గుర్తింపు కానీ అన్నీ కూడా వస్తాయి ఆ టైంకి. సో హీ విల్ బి గుడ్. సో అది ఒక రీజన్ని కన్సిడర్ చేసి ఉండొచ్చు. సో అందుకని ఇంకా ఇమాన్యుయల్కి సూట్ కేసు ఆఫర్ చేసి ఉండకపోవచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను, బట్ సూట్ కేసు అందుకు ఆఫర్ చేసి ఉండకపోవచ్చు. తర్వాత రెండోది, డిమాన్ పవన్కి సూట్ కేసు ఆఫర్ చెయ్యడానికి ఇది చేసి ఉండొచ్చు. ఎందుకంటే డిమాన్ పవన్ ఈజ్ సచ్ ఎ పూర్ గై. సో బేసిక్గా
అదే తను ఎప్పుడు కూడా దాన్ని అవకాశంగా తీసుకొని వాడుకోలేదు. హీ ఈజ్ ఎ లెజెండ్ ఆ విషయంలో మాత్రం. నిజంగా అంటే తనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని వాడుకోవచ్చు. చెప్పొచ్చు. ఇట్లా నా పరిస్థితి బాలేదు. చాలా పూరు. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్‌కి గూడా నేను డబ్బులు రెంట్‌కి తెచ్చుకొని అప్పు తీసుకొని తెచ్చుకుంటున్నాను కాస్ట్యూమ్స్. ఇట్లా ఇవన్నీ కూడా చెప్పొచ్చు నిజానికి. తన కండిషన్‌కి. బట్ తను ఏ రోజు కూడా అవి చెప్పలేదు. అవి చెప్పాలనుకోలేదు. అండ్ సీజన్ మొత్తం నెగటివిటీని ఫేస్ చేస్తూ కూడా కొన్ని వారాల్లో హీ బౌన్స్డ్ బ్యాక్ లైక్ ఎ లెజెండ్ అబ్బా! నిజంగా చెప్తున్నా. ఫర్ మీ 'డిమాన్ పవన్' ఈస్ ద అల్టిమేట్ లెజెండ్. హీ ఈజ్ రియల్ డిమాండ్ అంతే. సో, ఆ పర్సన్‌కి ఇస్తే కొంచెం న్యాయం చేసినట్టు అవుద్ది కదా అనిపిచ్చి మేబీ అతని కోసం సూట్ కేస్ ఆపుండొచ్చు. అండ్ హౌస్‌లో బేసిక్‌గా ఇప్పటికి నేను ఈ వీడియో తెల్లవారి 8:18కి చేస్తున్నా. సో, ఈ టైంకి హౌస్‌లో ఆ ముగ్గురే ఉన్నారు. సంజన గారు, ఇమాన్యుల్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. సంజన గారు ఎలిమినేటెడ్ ఇన్ 5థ్ ప్లేస్. సో, ముందు శ్రీకాంత్ గారు వచ్చారు. ఈ 'ఛాంపియన్' సినిమా ప్రమోషన్ కోసం. సో, ఆ ప్రమోషన్‌లో భాగంగా వచ్చారు. ఒక 5 షర్టులు ఇచ్చారు. ఆ షర్ట్స్ మీద అన్నిటి వెనక సేఫ్, సేఫ్, సేఫ్ అనే రాసుంది. కాకపోతే మొదట ముగ్గురు తీసేశారు. అంటే సంజన గారు, ఇమాన్యుల్, డిమాన్ తీసాక తనూజ అండ్ కళ్యాణ్ మిగిలితే కళ్యాణ్‌ని షర్ట్ తీయమంటే కళ్యాణ్ ఏమో ఇంక నేనే ఎలిమినేటెడ్, తనూజ ఎలిమినేట్ అవ్వదు అనుకోని ఎమోషనల్ అయిపోయాడు కొంచెం. కాకపోతే అది ఒక గేమ్ లాగా అనమాట కొంచెం. సీ అంటే కళ్యాణ్‌కి కూడా ఉంటాయి కదబ్బా! చాలా డ్రీమ్స్ ఉంటాయి. చాలా హోప్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్, హోప్స్ వాటన్నిటిని కూడా ఎక్కడ అంటే వెంటనే ఇప్పుడు 5థ్ ప్లేస్‌లోనే ఎళ్ళిపోతున్నాడంటే ఇంక కంప్లీట్ షాటర్ గదా! వెంటనే ఇంక అసలు ఏమీ లేదు కూడా. సో, అంటే ఏదో రెమ్యునరేషన్ ఏదో ఉంటది. ఇప్పటి వరకు వచ్చినందుకు ఏదో వారానికో 75,000 నుంచి రూ. 1,00,000 ఇస్తారు అంతే కామనర్స్‌కి. సో, అంతే ఉంటది. సో, అంతే గాని ఇంకేం గాదు గదా! సో, అది దృష్టిలో పెట్టుకొని మేబీ తను బాగా ఎమోషనల్ అయ్యుండొచ్చు. కానీ ఆ తర్వాత అది ఒక గేమే, అదొక కంప్లీట్ సేఫే అని జెప్పి ప్రూవ్ జేశారు. సో, అప్పుడింక అందరూ గూడా హ్యాపీ అనమాట. ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ. సో, అలాగా ఆ గేమ్ ఒకటి ఆడిస్తారు శ్రీకాంత్ గారెళ్లి ఛాంపియన్ ప్రమోషన్ టైంలో. తర్వాత సంజన గారిదేంటంటే ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే ఉందో ఆవిడ ఎలిమినేషన్ ప్రాసెస్ మెసేజ్ వచ్చింది. ఉండండి మర్చిపోయాను నేను ఆవిడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటో. లెట్ మీ రిమెంబర్ దట్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఎవరో ఎలిమినేట్ చేసినట్టున్నారు ఆవిడని అప్పుడు గూడా. ఎవరో ఒక సెలబ్రిటీ వెళ్ళి ఆవిడని తీసుకొచ్చినట్టున్నారు. సో, మొత్తానికి ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయారు. అంటే 5థ్ ప్లేస్‌లోనే ఎలిమినేట్ అయిపోయారు. ఇమాన్యుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఒక రోబో వస్తది లోపలికి ఇమాన్యుల్ ఎలిమినేషన్ కోసం. ఆ రోబో లోపలికి వచ్చినప్పుడు వీళ్ళు ఐదుగురు కూడా ఆర్డర్‌లో నుంచుంటారు. అండ్ ఆ రోబో ఎవరిని టచ్ చేస్తదో వాళ్ళు విన్నర్ అనమాట. ఐ మీన్ వాళ్ళు ఎలిమినేటెడ్ అనమాట. సో, అట్లా ఇమాన్యుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. సో, వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. హౌస్‌లో ఆ ముగ్గురిని ఉంచారు. ఈ టాప్ 3ని మట్టుకు ఎందుకు ఉంచారంటే టాప్ 3కి సూట్ కేస్ ఆఫర్ ఉంది. థర్డ్ ప్లేస్‌కి సూట్ కేస్ ఆఫర్ ఉంది. సో, అందుకని అది నెక్స్ట్ డే చేద్దామన్న సెన్స్‌లో కూడా ఉన్నారు. అండ్ ఇంకొకటి ఈ 2 ఇవాళ అయిపించేయడం వల్ల కూడా ఇమాన్యుల్‌కి ఆ రోజు సూట్ కేస్ ఆఫర్ చేయలేరు. అంటే యాక్చువల్‌గా చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు నిన్న షూట్‌కి కూడా. అండ్ ఇమాన్యుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అందరూ ఉన్నారు. అదంతే ఇంకా అట్లా ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. సో, ఇమాన్యుల్ 4థ్ ప్లేస్‌లో బయటకు వచ్చాడు. ఫ్యామిలీ అయితే మాత్రం చాలా ఎమోషనల్ అయ్యారంట. సో, అది సిట్యుయేషన్. అండ్ ఇప్పుడు ఇంకా మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ ఫినాలే విన్నర్ అప్డేట్. సో, నాకు బేసిక్‌గా అంటే ఐయామ్ నాట్ ఐ మీన్ నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు బేసిక్‌గా. ఒక పక్కేమో ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ ద మెయిన్ సీజన్. మరొక పక్కేమో ఫస్ట్ ట్రూ కామనర్ ఆఫ్ ద 'బిగ్ బాస్ 9' తెలుగు. 'బిగ్ బాస్' తెలుగు. 'బిగ్ బాస్ 9' కూడా కాదు. 'బిగ్ బాస్' తెలుగు. బికాజ్ కళ్యాణ్ ఈస్ ద రియల్ కామనర్ అని అడిగితే ఇప్పటి వరకు వచ్చిన కామనర్స్‌లో అంటే అఫ్‌కోర్స్ డిమాన్ కూడా అండ్ హరీష్ గారు కూడా రియల్ కామనరే నన్ను అడిగితే. సో, మిగతా వాళ్ళు ఎవరు రియల్ కామనర్స్ కాదు నన్ను అడిగితే. డిమాన్ కూడా కాదు. 1,00,000 పైనే ఫాలోవర్స్ ఉన్న పర్సనే. సో, కళ్యాణ్ అండ్ హరీష్ గారు. సో, వీళ్ళిద్దరూ యాక్చువల్‌గా రియల్ కామనర్స్. అండ్ హరీష్ గారు బేసిక్‌గా ఆయన బిహేవియర్, ఆయన యాటిట్యూడ్‌తో ఆయన వెళ్ళిపోయారు ముందే అది వేరే విషయం. సో, కళ్యాణ్ ఈస్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంటెస్టెంట్స్ 'బిగ్ బాస్' ఎవర్ విట్నెస్డ్. నిజంగా కళ్యాణ్ అనే పర్సన్ అసలు 'బిగ్ బాస్' చరిత్రలో ఇలాంటోడు మళ్ళీ వస్తాడా రాడా అనే క్వెషన్ మార్క్‌ని క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది ఫినాలే ఏముంది వాళ్ళే కదా లాస్ట్. ఎందుకు అంటున్నానంటే ఆ మాట కళ్యాణ్ అనే పర్సన్ స్టార్టింగ్‌లో ఫేస్ చేసిన నెగటివిటీ, తర్వాత తను చూపించిన ఆట తీరు, తర్వాత తను బౌన్స్ బ్యాక్ అయిన తీరు, తర్వాత బాండింగ్స్‌కి, ఎమోషన్స్‌కి తనిచ్చే వాల్యూ, తర్వాత అంటే బయట కొన్ని విషయాల్లో తనకు సంబంధించి ఏవో నెగెటివ్ ఆస్పెక్ట్స్ ఉండుండొచ్చు అదన్నీ వేరే విషయం. కానీ ఈ విషయాల్లో మట్టుకు హి ఈజ్ నెక్స్ట్ లెవెల్.
ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇలాంటి ఒక కంటెస్టెంట్ మళ్ళీ 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 రావాలని కోరుకునే విధంగా ఒక కంటెస్టెంట్ వచ్చాడు, అది కూడా కామనర్స్లోంచి వచ్చాడు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అండ్ దట్ ఈస్ కళ్యాణ్. ఇంకా తనూజ విషయానికి వచ్చినట్టయితే తనూజ బేసిక్గా ఒక మంచి ఫైటర్ అండ్ ఒక 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 ఎక్స్ట్రాడినరీ లేడీ కంటెస్టెంట్ అండ్ ఒక అమ్మాయిగా తను బేసిక్గా ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వదు. అంటే బేసిక్గా అమ్మాయిలు జనరల్గా కొంచెం టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు గివ్ అప్ ఇస్తుంటారు. సో బట్ తను ఎక్కడ కూడా ఇచ్చిన ఫీలింగ్ అయితే లేదు, ఎక్కడా ఇవ్వదు. అండ్ ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్, ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ అండ్ ఆ స్టార్టింగ్ నుంచి తను ప్రతిదాన్ని కూడా హ్యాండిల్ చేస్తూ వచ్చిన తీరు అండ్ ప్రతిసారి గెలవాలి అనే ఒక తపన, గెలవకపోతే తను పడే బాధ, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ తనలో అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ బయట కూడా తనకి చాలా నెగిటివ్ క్యాంపెయినింగ్ జరిగింది, అంటే అన్నెసెసరీగా జరిగిందని చెప్తాను. తను ఏడిస్తే సీరియల్ అన్నారు, నడిస్తే డ్రామా అన్నారు, నుంచుంటే యాక్టింగ్ అన్నారు, కూర్చుంటే కన్నింగ్ అన్నారు, ఏందో మొత్తం. సో తన విషయంలో బయట చాలా హెవీగా జరిగింది, లోపల ఏం జరిగింది అనేది డిఫరెంట్ థింగ్. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు ఎండ్ ఆఫ్ ద డే, తనూజ అండ్ కళ్యాణ్ బోత్ ఆర్ గుడ్. వాళ్ళతో చాలా హ్యాపీగా ఉన్నారు ఆ ప్రోమోస్లో కానీ చూసినట్టయితే. అంటే ఇప్పుడు కళ్యాణ్కి ఏదైతే దెబ్బ తగిలిందో ఆ టైంలో కూడా తనూజ రియాక్షన్ అదంతా కూడా అసలు నెక్స్ట్ లెవెల్. నిధి అగర్వాల్ కూడా అక్కడ నుంచి తనూజని కన్సోల్ చేస్తుంది, ఎందుకు తనూజ బాధపడిపోతుంది కాబట్టి. అంటే తనకి ఇప్పుడు బేసిక్గా కొంతమంది ఊరికి ఏడుస్తూ ఉంటారు అబ్బా, వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. మనకి కొన్ని సీజన్స్ నచ్చలేదు అది, కొన్ని సీజన్స్లో ఏంటంటే జనాలు ఊరికే ఏడుస్తూ ఉంటే వాళ్ళకి నచ్చక కొంతమంది ఎలిమినేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ తర్వాత పీపుల్కి ఆ కన్నీళ్ళు వాళ్ళకు కూడా వచ్చి వాళ్ళ జీవితంలో కూడా కొన్నిసార్లు కన్నీటి సిచ్యువేషన్స్ వచ్చి ఓహో కన్నీళ్ళు ఎందుకు వస్తాయా అనేది అర్థం చేసుకొని చాలామంది ఆ కన్నీళ్ళని ఓన్ చేసుకుంటున్నారు. చాలామంది లేడీస్ అవ్వచ్చు, ఇంట్లో టీవీ చూసేవాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, లేడీస్ అవ్వచ్చు, లేదంటే వర్కింగ్ ఉమెన్ అయినా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తున్న తీరు, అవన్నీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇక్కడ తనూజలో కూడా చూసి తనూజలో వాళ్ళని చూసుకొని అట్లా ఓన్ చేసుకుంటారు. కళ్యాణ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. చాలామంది కామన్ పీపుల్, మనలాంటి కామన్ పీపుల్ చాలామంది కళ్యాణ్ని మనలో ఒకడు అని ఒక ఓన్ చేసుకున్న విధానం, ఇట్లా తనూజాని కానీ కళ్యాణ్ కానీ ఇట్లా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇద్దరిని కూడా అట్లా ఓన్ చేసుకున్నారు. అలా ఓన్ చేసుకొని ఇద్దరు కూడా ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో, ఇంత టఫ్ సిచ్యువేషన్లో నిలబెట్టారు మొత్తం షోని. సో అందువల్ల ఎవరు గెలుస్తున్నారు అని చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఫైనల్లీ ఐ హ్యావ్ టు రివీల్ ద నేమ్ కాబట్టి ఐఎమ్ రివీలింగ్ దట్ తనూజ ఈజ్ గోయింగ్ టు విన్. ఎస్, తనూజ ఈజ్ ద విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. నాకు బేసిక్గా నాకు ఎవరు గెలిచినా హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే, బికాజ్ ఐ లైక్ ఆల్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ అబ్బా. నాకు అందరు కంటెస్టెంట్లు ఇష్టమే. కాకపోతే ఏమంటే కళ్యాణ్ అనే పర్సన్ విషయంలో ఎవరు కూడా అంటే కళ్యాణ్ విషయంలో జరిగిన తప్పులను ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదనే పాయింట్ మీద నేను స్టాండ్ తీసుకున్నాను అంతే తప్పిస్తే నాకు అందరు కంటెస్టెంట్ అంటే కూడా ఇష్టమే. తనూజ అంటే ఇష్టం, కళ్యాణ్ అంటే ఇష్టం, డెమోన్ అంటే ఇంకా ఇష్టం, ఇమాన్యుల్ అంటే ఇంకా ఇష్టం. మేబీ ఇమాన్యుల్ అంటే ఇంకా ఇష్టం అనడానికి మేబీ రీజన్ మేబీ హీఈస్ మై ఫ్రెండ్, అట్లా అయ్యి ఉండొచ్చు. బట్ ఏమో ఐ డోంట్ నో. బట్ జనరల్గా చూసుకుంటే మటుకు నాకు అందరూ ఇష్టం. సంజన గారు ఇష్టమే నాకు, ఆవిడ కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్. ఒకసారి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే షీ రూల్డ్ ద బిగ్ బాస్ ఫర్ సమ్ వీక్స్. అసలు కొన్ని వారాల పాటు బిగ్ బాస్ని ఏలింది ఆవిడ, రాజ్యం ఏలింది ఆవిడ. సో అట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ. సో అందువల్ల ది ఆల్ టాప్ 5 కంటెస్టెంట్స్ ఆర్ కంప్లీట్లీ డిజర్వ్డ్ అబ్బా, ప్యూర్లీ డిజర్వ్డ్. అసలు ఎవరు ఉండాలి ఎవరు ఉండొద్దు అనే పాయింట్ ఏదైతే ఉందో దానికి అసలు క్వశ్చనే లేదు. అసలు ఈ 5 కంటెస్టెంట్స్ ప్యూర్లీ డిజర్వ్డ్. బట్ విన్నర్ అయ్యేది ఒక్కరే కాబట్టి, అండ్ దట్ ఈజ్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి తనూజ. ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల ఇప్పుడు ఓటింగ్ ఏం మారిపోదు కదా. చాలామంది ఏమంటారంటే ఇప్పుడు నేను చెప్పిన దానివల్ల ఓటింగ్ అట్లా మారుతుంది కదా, ఇట్లా అంటారు. కానీ బట్ నో, నేను ఇప్పుడు ఏం మారేది ఏం లేదు, ఆల్రెడీ అంతా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక కొన్ని గంటల్లో షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా అయిపోయి మధ్యాహ్నం కల్లా షూట్ అయిపోయి మనకి ఎడిట్ అయిపోయి సాయంత్రం నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో తీయడానికి కూడా ఏమి ఉండదు, బికాజ్ దీంట్లో మ్యాక్సిమం మనకి ఈ పర్ఫార్మెన్సెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి, ఎంట్రీలు ఉంటాయి, వాటిని మ్యాక్సిమం తీయరు. ఎడిట్లో ఎక్కువ పని ఉండదు ఎడిటర్కి, సింపుల్ కొట్టేస్తారు, మంచి మ్యూజిక్లు వేసుకుంటే సరిపోద్ది. అక్కడక్కడ డించికి అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అక్కడ. సో అది గైస్ సిచ్యువేషన్. సో తనూజ ఈజ్ ఆల్మోస్ట్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో గెట్ రెడీ ఫర్ ద ఎడిట్స్ ఆఫ్ ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు అని చెప్పి. అంటే బిందు మాధవి గారు అయ్యారు, కానీ ఆవిడ అయ్యింది ఓటీటీ సీజన్కి కదా. సో అది మెయిన్ సీజన్ కింద కన్సిడర్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయలేము. సో అది నేను అంటుంది అదే, ఇప్పుడు
సో బిందు మాధవి గారు అందువల్ల ఓవరాల్గా క్యాలిక్యులేట్ అవ్వరు, మెయిన్ సీజన్కి అవ్వలేదు కాబట్టి. సో ద ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. అండ్ తనూజ ఓకే విన్నర్, బట్ కళ్యాణ్ సూట్ కేసు ఏమైనా తీసుకుంటాడా? బేసిక్గా కళ్యాణ్ పేరెంట్స్ అయితే తీసుకోవద్దు అని చెప్పడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. యాక్చువల్లీ దే ఆర్ వెరీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అది అది ఇన్సైడ్ ఇన్ఫో అది. కోర్స్ ఎందుకంటే వాళ్ళకి కూడా కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అనే ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి. సో తనూజ ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే ఉంది సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే కళ్యాణ్ విన్నర్ అవుతాడేమో అనే పాయింట్లోనే ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు అయితే సూట్ కేసు తీసుకోమని చెప్పరు, సో కప్పుతోనే వచ్చే అంటారు. సో అందువల్ల అండ్ సూట్ కేసులు కూడా ఏముండవు. సో స్టేజ్ మీద అయితే తనూజ విల్ బి అనౌన్స్డ్ యాజ్ విన్నర్ ఆల్మోస్ట్. అండ్ మరి ఇంకా కళ్యాణ్ కూడా ఏమైనా ఇస్తే బాగుందనే ఫీలింగ్ నాకైతే చాలా గట్టిగా ఉంది. బికాజ్ కళ్యాణ్ ఆల్సో డిజర్వ్స్ సంథింగ్, అట్లీస్ట్ ఆ రెమ్యునరేషన్ మేబీ ఆ టైంకి ఒక ఒక చిన్నది ఏదైనా పెట్టి, ఒక చిన్న లిటిగేషన్ లాగా ఏదో పెట్టి, రన్నర్ అప్కి కూడా ఈసారి మేము 10 lakhs ఇస్తున్నాము, విన్నర్కి 40 ఇస్తున్నాము అని చెప్పి, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి అట్లీస్ట్ డూ సంథింగ్, అట్లీస్ట్ అట్లయినా చేసి కళ్యాణ్కి ఎంతో కొంత ఇస్తే బాగుండు అనిపిస్తోంది నాకు. సో ఐఎమ్ ఫీలింగ్ దట్, ఐఎమ్ లిటరలీ ఫీలింగ్ దట్. సో లెట్స్ సీ గైస్, చూద్దాం మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. మరేమో ఇస్తే బాగుందని నాకైతే అనిపిస్తోంది. మీకు అలాగే అనిపిస్తోందా? మీకేమనిపిస్తోంది? తనకు కూడా ఇస్తే బాగుంది అనిపిస్తుందా ఎంతో కొంత? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. సో తనూజ విన్నర్ అన్న పాయింట్ మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో అది కూడా చెప్పండి. అండ్ తనూజ ఎందుకు విన్నర్ అయ్యింది అంటే నా దృష్టిలో ఇప్పుడు తనూజ బేసిక్గా స్టార్టింగ్ నుంచి కూడా బిగ్ బాస్కి, స్టార్మాకి చాలా హెల్ప్ చేసింది ఒక రకంగా. అంటే ప్రోమోస్లో కానీ, కంటెంట్లో కానీ, కాంట్రవర్సీస్లో కానీ, ఇష్యూస్ కానీ అన్నిటి పరంగా కూడా తనూజ 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 అని ఎప్పుడు కూడా హైలైట్ అవుతూ వచ్చింది. సో బేసిక్గా ఒక పక్క ఓటింగు అలాగే ఉంది, మరొక పక్క సీజన్కి బాగా హెల్ప్ చేసిన కంటెస్టెంట్. గట్టిగా మాట్లాడుకుంటే ఆఫ్టర్ సంజన గారు కూడా కాదు, తనూజాని ఫస్ట్ ప్లేస్ ఉంటారు, తర్వాత సంజన గారు ఉంటారు. సంజన గారు సెకండ్ ప్లేస్ ఉంటారు కంటెంట్ పరంగా, హెల్ప్ చేసిన కంటెంట్ పరంగా. అండ్ కళ్యాణ్ బేసిక్గా కంటెంట్ పరంగా చూసుకుంటే కొంచెం వెనకబడే ఉంటాడు యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ యాజ్ ఎ పర్సన్గా తను పీపుల్కి బాగా ఎక్కేశాడు, బాగా నచ్చేసాడు. యాజ్ ఎ జెమ్ ఆఫ్ పర్సన్ అన్న ఫీలింగ్ కలిగేసింది అందరికీ కూడా. సో అది తనకి ఇంతవరకు తీసుకొని వచ్చింది. బట్ తనుజ ఏంటంటే ఫ్రమ్ ద డే 1 to day 105 ఇక తను లేని ఎపిసోడ్ ఉండదు, తన కంటెంట్ లేని ఎపిసోడ్ ఉండదు, తన యూనో ఏదో ఒకటి ఏదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హెవీ కన్వర్జేషన్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, వాట్ నాట్, తను లేనిది లేదు ఆల్మోస్ట్. సో అలాంటి కైండ్ ఆఫ్ కంటెస్టెంట్. సో బేసిక్గా బిగ్ బాస్కి బాగా హెల్ప్ అయిన కంటెస్టెంట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరు గెలిస్తే బెటర్ అంటే ఇంక మరి తనూజానే అనుకుంటారు బీబీ టీం కూడా. అండ్ ఆఫ్ కోర్స్ అట్లా అని కూడా కాదు, బీబీ టీం ఏదో కావాలని చేశారని నేను అనట్లేదు, చెప్తున్నా కదా. సో తనూజ గెలిస్తే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే మోర్ హ్యాపీ, బికాజ్ వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే షోస్ అవి చేసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా మళ్ళీ తనని రీయూటిలైజ్ చేసుకోవచ్చు, తనని మల్టిపుల్ షోస్కి ఇన్వైట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అదే కళ్యాణ్ అయితే ఆ ఆస్పెక్ట్ కూడా తక్కువే కదా. సో అండ్ ఇంకొకటి అమ్మాయి కాబట్టి ఆ పులిహార ట్రాక్ ఏదో ఒకటి కొంచెం పెట్టచ్చు షోస్లో, అవన్నీ నడుస్తాయి. బట్ మీన్వైల్ కళ్యాణ్కి ఇవన్నీ కూడా అంత పాసిబుల్ కాదు. బట్ అఫ్కోర్స్ ఎనీహో తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కలిపి కూడా పిలవచ్చు, అట్లా కూడా పాసిబిలిటీ ఉంటుంది. అలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ బి గుడ్, ఇట్ విల్ బి ఫైన్. బట్ చూడాలి దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, ఏంటి ఎలాగా అనేది. బట్ కళ్యాణ్కి కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తే బెటర్ ఏమో కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎంతో కొంత ఆ విన్నర్ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం షేర్ అయితే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ అట్లీస్ట్ ఏవైతే కొన్ని గిఫ్ట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి, లైక్ ఇప్పుడు ఏమైనా కొన్ని స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, అవైనా రన్నర్కి వెళ్ళేలాగా ఏదో ఒకటి మొత్తానికి. అంటే నాకున్న అప్డేట్ ప్రకారం మరి ఇది రాంగ్ అవ్వాలని కళ్యాణ్ అభిమానుల తరపున నేను కోరుకుంటున్నాను కానీ, బట్ ఐఎమ్ నాట్ షూర్ అది రాంగ్ అవ్వకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో తనూజ ఈజ్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు 9. ఆల్మోస్ట్ ఇదే జరుగుతుంది. సో ఫినాలే రోజు పొద్దున్నే నిద్రలేసి ఓకే మెసేజ్లు చూసి ఓకే అవునా సరే ఓకే అనుకొని వచ్చి వీడియో చేస్తున్నా. సో అది ఆ ఓటింగ్ తీసేయడం వల్ల జరిగిన మార్పు ఇది. యాక్చువల్లీ ఆ బాట్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ బాట్ ఓటింగ్ తీసేయడం వల్ల జరిగిన మార్పు ఇది. బాట్ ఓటింగ్ కళ్యాణ్కి ఎక్కువ ఉంది, కళ్యాణ్కి దగ్గరగా 5% దాకా బాట్ ఓటింగ్ అయితే ఉందంట. సో
తనుజాకి ఓన్లీ 4% ఆఫ్ బాట్ ఓటింగ్ అయితే ఉంది. సో 2 తీసేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు బేసిక్‌గా ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు ఆల్మోస్ట్ ఆ 25, 24 దగ్గరలో ఉన్నారు ఇద్దరు పర్సెంటేజ్‌లు కూడా. సో మరి అలాంటి సిట్యుయేషన్‌లో కళ్యాణ్‌ది ఒక 5 తగ్గింది. తనుజాది 4 తగ్గింది. మిగతా వాళ్ళకి కూడా తగ్గినాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంక వెనకే ఉన్నారులెండి, అది వేరే విషయం. బట్ అలా తగ్గేసరికి తనుజ ఒక 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 స్టెప్ పైన ఉండిపోయింది అనేది ఇన్సైడ్ ఇన్ఫో అనమాట. సో అందువల్ల ఒక పర్సంటేజ్ ఎక్కువ ఓటింగ్‌తో తనూజ్ అయితే విన్నర్ అయింది. బట్ ఇది కూడా హ్యూజ్ మార్జిన్స్ అయితే కాదు. బట్ బిగ్ బాస్ అనే కాదు, జనరల్‌గా ఎక్కడైనా ఇలాంటి ఓటింగ్ ప్యాటర్న్స్ ఉన్న చోట ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. ఈవెన్ ఒక్క ఓటు డిఫరెన్స్ ఉన్నా సరే వాళ్ళే గెలుస్తారు కదా, ఎక్కువ ఉన్నట్టయితే. సో అందువల్ల 1% ఈజ్ నాట్ ఎ నార్మల్ థింగ్, బికాస్ క్రోర్స్ ఆఫ్ ఓట్స్ పడ్డాయి అక్కడ. సో లిటరల్లీ 8 crore ఓట్స్ అయితే పడ్డాయంట ఈ సీజన్‌కి. సో దాంట్లో 1% అంటే అప్రాక్సిమేట్లీ 8 lakhs అనుకుంటా. ఐఎమ్ రైట్? 8 lakhs. సో 8 lakh ఓట్స్ ఈజ్ నాట్ ఏ నార్మల్ డిఫరెన్స్. సో ఇట్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. సో అంటే వీక్ మొత్తానికి కలిపి, ఏదో ఒక్క రోజులో కాదు, మొత్తం వీక్ అంతటికి కలిపి. అండ్ ఓటింగ్ లైన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అయినాయి అప్పటి నుంచి కలిపి, అన్నీ కలిపి అలా అనమాట. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద పాయింట్. అండ్ తనుజ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అండ్ కళ్యాణ్ రన్నరప్ అవుతున్నాడు అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అకౌంట్ చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.